హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్ స్టీల్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నం. ఈ కంపెనీ గురించి ఇక్కడ ఇచ్చారు. చూసినట్టయితే నెక్స్ట్ పేజ్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి బ్రేకప్ ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ టు, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ అనుకోవచ్చు. ఏంటి అంటే హెచ్ఆర్, మార్కెటింగ్, సిసి, మొత్తం వచ్చేసి 6, 3, 2, 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూడీస్ ఉంటుంది. క్యాండిడేట్స్ హ్యావింగ్ ఏ మినిమమ్ 40% ఆఫ్ డిసబిలిటీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీ. అంటే 40%, మినిమం 40% డిసబిలిటీ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ పీడబ్ల్యూడీ కేటగిరీకి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ప్రొఫెషనల్ or OD certificates and mark sheet in original as proof of having passed the qualifying degree with a specified percentage of marks during personal interview. అంటే ఇది ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఈ సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్, ఒరిజినల్ అన్నీ ప్రూఫ్ కోసం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏజ్ వచ్చేసి 1 May 1993 కంటే ముందు ఉండదు పుట్టి. అంటే 27 years అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఉందండి ఇక్కడ. ఇది ఇయర్స్ యాజ్ ఆఫ్ 1/5/2020, అంటే May 1, 2020 వరకు 27 years లోపల ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 5 years ఫర్ ఎస్సీ, 3 years ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చిండు 3 years ఓబీసీకి, 5 years ఎస్సీకి, 10 years పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హూజ్ ఏజ్ ఈజ్ అబోవ్ 35 years అంటే కెన్ అప్లై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వైల్ ఫిల్లింగ్ ఇన్ ద ఈజీసీ నెట్ అప్లికేషన్. 35 years ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేసుకోవచ్చు. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విత్ రిగార్డ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ పర్మిసిబుల్ ఏజ్ లిమిట్ ఈజ్ of RINL is different from that of UGC NET. The candidates interested for career in RINL, ఇక్కడ చూడండి మీరు పోస్టులు వచ్చేసి 11 ఉన్నాయి. ఇది మెయిన్. RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఆర్ గవర్నర్డ్ బై ఎలిజిబిలిటీ క్రైటీరియా issued in RINL నోటిఫికేషన్. హెల్త్ వచ్చేసి యాజ్ పర్ ప్రివైలింగ్ మెడికల్ రూల్స్ ఆఫ్ RINL. రిజర్వేషన్ non-creamy layer. Candidates belong to OBC category but not covered under non-creamy layer. ఇది నాట్ ఎంటైటిల్డ్ టు ఓబీసీ రిజర్వేషన్. అంటే నాన్ క్రిమీ లేయర్ లోపల ఉండొద్దు అనమాట. నాన్ క్రిమీ లేయర్ ఉండాలి. ఇది నాట్ కవర్డ్ అని ఇచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షుడ్ ఇండికేట్ ఫర్ కేటగిరీ యాజ్ జనరల్. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ టు రీసెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద competent authority in line with the Government of India guidelines issued to time. నాన్ క్రిమీ లేయర్ ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళు సబ్మిట్ చేయాలి రీసెంట్ సర్టిఫికేట్. ఎస్సీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఎస్సీ వాళ్ళు సబ్మిట్ చేయాలి. సెలక్షన్ వచ్చేసి సెలక్షన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. యూజీసీ నెట్ June 2020. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ desirous to apply for the post of MT, HR, marketing and CC in RINL are required to appear for UGC NET examination of June 2020 in the following papers. UGC NET ఎగ్జామ్లో రాసి ఉండాలి June 2020. ఇది హెచ్ఆర్, ఇక్కడ ఇచ్చారు మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, కార్పొరేట్ కమ్యూనికేషన్ CC అంటే కరెస్పాండింగ్ UGC NET 2020 పేపర్ కోడ్ 557063 ఉండాలి. ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గో త్రూ UGC NET June 2020 నోటిఫికేషన్ అవైలబుల్ ఎట్, ఇది ఇచ్చారండి వెబ్సైట్. సెలక్షన్ ప్రాసెస్ ఫర్ అండర్స్టాండింగ్ ద అప్లికేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ UGC NET June 2020 ఎగ్జామినేషన్. మీ అండర్స్టాండింగ్ కోసం మీ వెబ్సైట్కి మీరు విజిట్ చేయొచ్చు. ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ UGC NET June 2020 ఎగ్జామినేషన్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ టు పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే యూజీసీ నెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ ఉంటుంది. కేటగిరీ ఇది కేటగిరీ 40% అగ్రిగేట్ మార్క్స్,
in both the papers taken together, SC, OBC 35% ఇది, both papers taken together. The candidates qualified in UGC NET of June 2020 only will be considered. Scores of previous UGC NET examination will not be taken into, అంటే ఈ 2020 జూన్ యూజీసీ నెట్ అటెండ్ అయిన వాళ్ళది మాత్రమే వాళ్ళు క్యాల్కులేషన్స్ తీసుకుంటారు, ఇంతకుముందు అనేది తీసుకోరు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి క్వాలిఫైడ్ క్యాండిడేట్ షెల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద యూజీసీ నెట్ జూన్ 2020 ఎగ్జామినేషన్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. యూజీసీ నెట్ 2020 జూన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్. క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ట్రైనింగ్ ఫర్ 1 year. అంటే ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే ఎంటీగా సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 year వరకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 1 more yearకి అంటే ఇంకొక సంవత్సరానికి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది వాళ్ళది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఆఫర్డ్ బేసిక్ పే 20,600 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు క్యాండిడేట్స్కి. ఇక్కడ ఇచ్చారు చూడండి, పే స్కేల్ వచ్చేసి 20,600, 3% 40 నుంచి 46,500 ప్రీటీ రివైజ్డ్. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ దే మే బీ ప్లేస్డ్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 24,900, 50,500. బిసైడ్స్ బేసిక్ పే ద మేనేజ్మెంట్ ట్రైనింగ్ విల్ ఆల్సో బీ పెయిడ్ డిఎన్ఎస్ అలవెన్స్ అండ్ డిఎల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పిఎఫ్ ఉంటుంది, ఇక్కడ గ్రాచ్యుటీ, అలయన్సెస్ యాజ్ పర్ రూల్స్ కంపెనీ ఇన్వోక్, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. తర్వాత హౌసింగ్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెన్స్ యాజ్ పర్ రూల్స్ ఇన్వోక్, అంటే హౌసింగ్ ఫెసిలిటీ ఫ్రీ మెడికల్ కూడా ఉంటుంది. సిటీసీ 10.23 lakhs per annum అనమాట. ఇది అంటే సిటీసీ వచ్చేసి మీకు 10.23 lakhs per annum ఉంటుంది శాలరీ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్. మళ్ళీ 12.22 లక్షలు per annum ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్, అంటే మీకు 1 year తర్వాత 12.22 lakhs శాలరీ అనేది ఉంటుంది. యాజ్ దిస్ వుడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ఇనిషియల్ బేసిక్, ద కంపెనీ విల్ నాట్ బేర్ ఎనీ లయబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ శాలరీ, లీవ్ శాలరీ, పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఎనీ. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఫర్ జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్, నో అప్లికేషన్ ఫర్ ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఇక్కడ ఫీ షెల్ బి రెమిటెడ్ త్రూ పేమెంట్ గేట్వే. టు అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై వెల్ ఇన్ అడ్వాన్స్. ముందే అప్లై చేసుకుంటే బాగుంటుంది క్యాండిడేట్స్. ఎట్లా అప్లై చేయాలంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టు యూజీసీ నెట్. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి రిక్వైర్డ్ టు అప్లై UGC NET June 2020. The online registration has commenced from 16/3/2020. Candidate may visit ఈ సైట్ ఉంటుంది. తర్వాత రిజిస్టరింగ్ ఆన్లైన్ UGC NET 2020. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టు RINL. ఇలా ఇక్కడ చూడండి, RINL ఓన్లీ త్రూ RINL. వైజాగ్ స్టీల్ ఇచ్చారు ఇక్కడ. కెరియర్స్ నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ షెల్ బి యాక్సెప్టెడ్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/2020 నుంచి 10/8/2020 వరకు మీకు ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఇది సైటు. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి. ఈమెయిల్ ఐడి, లేటెస్ట్ ఫోటోగ్రాఫు, నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇదన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవి చూసుకోండి మీరు. సో ఇదండి వైజాగ్ స్టీల్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 16. ఇది ఇంపార్టెంట్ డేట్స్ పర్టైనింగ్ టు UGC NET June 2020. ఇవి ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎవరైతే అపేర్ అయ్యారో UGC NETకి June 2020, అది మనకు వచ్చేసి RINLకి 27/2020 ఇచ్చారండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 27 నుంచి, అంటే July 20 నుంచి స్టార్ట్ అవుతుంది, August 10 వరకు ఉంటుంది. అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.